ఇప్పుడు ఆయన మన ఆయన గత ముఖ్యమంత్రి వాళ్ళనే మాట్లాడి కూర్చోబెట్టి మచిలీపట్నం అంట, విజయవాడ అంట, గుంటూరు అంట, వాళ్ళు ఇంకా పెంచేశారు. 3 రాజధానులు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం 3 జిల్లాలతో కలిపి రాజధాని కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అది వచ్చింది. నేను అలా చూస్తున్నాను దాన్ని. అంటే మొత్తం మళ్ళీ రియల్ ఎస్టేట్లు అమ్ముకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎప్పుడు సాగుద్ది? చాలామంది చచ్చిపోతారు ఇవన్నీ ఈ లోపు, చాలామంది పోతారు. ఎందుకంటే అంతకాలం ఒక రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కూర్చోవాలంటే రూమ్ ఒక రాత్రి నిర్మింపబడలేదు కదా. హైదరాబాద్ రాత్రి నిర్మింపబడిందా? ఈ రోజుకి మీకు సైబరాబాద్కి వెళ్తే 30-40 సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ స్టార్ట్ అయిన సైబరాబాద్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అవ్వలేదు, అది ఎప్పటికీ అవ్వదు కూడా. అది కాన్స్టెంట్ కరెక్షన్ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఒక కొత్త రాజధానికి అదే కదా మన దేశం. నేను కోరుకుందా, మన రాష్ట్రంలో అదే కోరుకుందా, ఐక్యత లేదు, ఒక ఏకాభిప్రాయం లేదు. ఇది నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఇంత రాజధాని ఏ సైజులో ఉండాలి నాకు ఒక అభిప్రాయం. కాబట్టి ఇంక అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఇంక దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఒక ఆచరణలో పెట్టాలనుకుంటాం తప్ప ఇంకా దాన్ని ఇంకా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఇంకా దాన్ని చండాలం చేసి ఇది కొంచెం రైట్ ప్రాసెస్ కాదు సార్. మీది లాస్ట్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్. అది బీజేపీ నాయకులు అడగాలి సార్. నన్ను అడిగితే నేనేం చెప్పంటారు చెప్పండి. మాట్లాడారు సార్, చెప్తున్నారు కదా. నాకు నిజంగా చెప్పాలని నాకు ఈచ్ పార్టీకి కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా అందరూ అంత నిర్భయంగానూ ఉంటే సార్ సమాజం వేరుగా ఉండేది కదా. మేబీ ఎవరి సెన్సిటివిటీస్ వాళ్ళకు ఉంటుంది, మనం అర్థం చేసుకుంటే ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్.